మాతృదేవోభవ. అమ్మయటన్న మాట సుమకారమునందున తావియై మనోజ్ఞమ్మగు పూలమాలయై చల్లని పుష్పమునై సుమమ్ములందమ్ములు జిమ్ము తోటయై దాగుడు మూతల వెనదొంగయై కమ్మగనెమ్మదిన్ నిలచి కైతలలో కలకండలద్దెడిన్ అమ్మయటన్న మాట. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 642వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అది ఏ ధ్యాన విశేషమో తరగపై అచ్చోట శాంత దయారేఖలు గనుపించడిని శ్రద్ధాయజ్ఞ సంభూత కాంతి దుమారమ్మయి వెల్లువెత్తడిని ఏ తీర్థ ప్రసాదములో హృదయమున్ సకలార్తి నిర్మధనవన్నిన్ శుద్ధిగావించడిన్. అది ఏ ధ్యాన విశేషము, అది ఏ శాఖకి చెందిన ధ్యానము, ఏ గురువు శిక్షణలో నడుస్తోందో నాకు తెలియదు గాని తరగ మీద అచ్చోట శాంత దయారేఖలు కనిపించడిని. ఎప్పుడు సాధన ఒక్కసారి ఏదో అద్భుతాలు తెచ్చిపెడుతుంది అనుకోవడం పొరపాటు. అచ్చోట శాంత దయారేఖలు కనిపించడి. ఒక ఆందోళనాభరితమైన యుద్ధాన్ని వర్ణించడం వల్ల దాని మనస్సు ఆందోళనకి లోనైంది. అందుకని కాస్త ఈ విషయాలన్నీ మరిచిపోయి వదిలేసి అది దృష్టిని ఆత్మ మీద పెట్టదలుచుకుంది. మనకిచ్చే సందేశం ఇది. కవి ఆందోళనకు లోనైనప్పుడే కాదు, అసలు రోజు కొంత సమయం ఖచ్చితంగా ధ్యానానికి కేటాయించాలి. అది మన ఇంట్లోనే మనం చెయ్యాలి. ఇదేదో యోగాభ్యాసం అయితే పతంజలి యోగశాస్త్రం ప్రకారం జరిగే యోగాభ్యాసం ప్రాణాయామంతో కూడింది, కొన్ని ఆసనాలు ముద్రలు ఉండేదైతే గురువు తప్పనిసరి. అది గురువు లేకుండా చేయకూడదు. ఎందుకంటే మనం విపరీతాలు ఏవో చేస్తాం, శరీరం తట్టుకోలేదు. ఈ శరీరం తట్టుకోగలదో లేదో అది గురువు చెబుతారు. ఏదో ఒక వైద్యుడు చెప్పిన ప్రకారం వేసుకోవడానికి, బలద్దడు మనం మందుల దుకాణానికి వెళ్ళి కొనుక్కుని వేసుకోవడానికి చాలా తేడా ఉంది. కానీ ఆత్మ చింతనకి, తత్వ చింతనకి గురువు అవసరం లేదు. ఇలా ఆలోచించమని గురువు చెప్పాలా? మనకు తెలియడంలా. జీవితాన్ని మించిన గురువు ఎవరండి? లోకాన్ని మించిన గ్రంథం లేదు, జీవితాన్ని మించిన గురువు లేరన్నారు. లోకమే గ్రంథం, జీవితమే గురువు. జీవితం మనకు చాలా నేర్పుతోంది. అసలు మన జీవితంలోనే ఏ ఘట్టం ఎందుకు జరిగింది, ఇందులో మన పాత్ర ఎంత, అవతల వాళ్ళ పాత్ర ఎంత, ఎక్కడెక్కడ మనం ఏం మాట్లాడాం, ఏం మనస్సులో పెట్టుకుని మాట్లాడాం. బయటికి మాట్లాడింది కాదు, లోపల ఏముంది ఇది పరిశీలించుకుంటే బయటికి మనం చెప్పగలిగినా చెప్పలేకపోయినా మనల్ని మనం సరి చేసుకుంటాం. ఓ నిజమే కదా, అప్పుడు మనం తప్పు చేశాం, మన మనస్సులో ఈ ఉద్దేశం ఉంది, మనకు తెలుస్తోందిగా, అందువల్లనేగా మనం ఇలా ప్రవర్తించింది, ఇక ప్రవర్తించద్దు అని ఆ వ్యక్తి ఖచ్చితంగా మారతాడు అలా అనుకుంటే. అందుకే ఏ ధ్యాన విశేషమో తరగపై అచ్చోట శాంత దయారేఖలు కనిపించడని. ఇతను చూస్తుంటే అక్కడక్కడ ఎందుకు కనిపిస్తున్నాడంటే ఇతని మనస్సు ఇంకా అంత నిష్కల్మషంగా లేదు. సమస్య అది బానే ఉంది. శ్రద్ధాయజ్ఞ సంభూత కాంతి దుమారమ్మై వెల్లువెత్తడని. ఎంత శ్రద్ధగా చేసే యజ్ఞంలా చేస్తోందో ఈ ధ్యానం. కానీ అప్పుడే ఒక కాంతి దుమారం వెల్లువెత్తుతుంది. ఏదో ఒక తేజస్సు దాన్ని ఆక్రమించినట్టుగా ఉంది. అంత తొందరగా ధ్యాన నిష్టలోకి వెళ్ళిపోయింది. ఒక అనుభవజ్ఞుడైన యోగి ఏదో శిష్యులో భక్తులు అభిమానులు ఎవరో వచ్చినప్పుడు వాళ్ళ కోసం కళ్ళు తెరిచి 2 మాటలు మాట్లాడినా వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోతే నిమిషాల్లో ఎలాగా సవికల్ప సమాధికి ఆ పైన వెంటనే నిర్వికల్ప సమాధికి చేరుకోగలుగుతాడో అలా చేరుకుంది ఆశ్చర్యకరంగా. ఆశ్చర్యపోతున్నాడు, ఇది ఏం తరంగం ఇది, అసలు ఇది ఎవరు, ఏమిటిది, దేవుడు ఏమైనా ఈ రూపంలో వచ్చాడా ఏమిటి అని. శ్రద్ధాయజ్ఞ సంభూత కాంతి దుమారమ్మై వెల్లువెత్తుడని. ఏ తీర్థప్రసాదమ్ములో హృదయమ్మున్ సకల ఆర్తి నిర్మథన వన్హిన్ శుద్ధి గావించడని. అసలు ఇలా చూస్తుంటేనే నాకు ఏదో తీర్థం ఇచ్చినట్టు, ప్రసాదం ఇచ్చినట్టు, అవి నేను సేవించినట్టు
తద్వారా నా హృదయంలో ఉండే ఆర్తులన్నీ అవన్నీ గడ్డి పరకల్లా మారి ఎండుగడ్డి పరకల్లాగా ఈ అగ్నిలోనో మొత్తం దగ్ధమైపోతున్నట్టు అనిపిస్తుంది. ఇది ధ్యానం ప్రభావం. అందుకే పతంజలి యోగ సూత్రాల్లో యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధ్యష్టాంగా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అని చెప్పిన 8 యమం అన్నదాన్ని మళ్ళీ 5 భాగాలు చేస్తారు కదా. అయ్యేం చెబుతారు? అహింసా సత్యం అస్తేయం బ్రహ్మచర్యో అపరిగ్రహ అని 5 నియమాలు చెప్తారు. 5 చెబుతారు, 5 భాగాలు. అందులో మొదటిది అహింస. అహింస అంటే ఏమిటి? అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ, సత్య ప్రతిష్టాయాం క్రియాఫలాశ్రయత్వం, అస్తేయ ప్రతిష్టాయాం సర్వరత్నోపస్థానం, బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభక, అపరిగ్రహస్థైర్యే జన్మాంతర కథా సంబోధక. ఇవి పతంజలి యోగ సూత్రాల్లో చేసిన వ్యాఖ్యానాలు, వివరణలు. అహింసకు ఏం చెబుతాడు అంటే, మనం ఓ గురువుని నమ్మినప్పుడు, లేదా మనం అహింసను పాటిస్తున్నామని మనం అనుకున్నప్పుడు, మనం ఓ గురువుని, గొప్ప గురువుని నమ్మి ఆయన శిష్యులుగా చేరి ఆయన ఏదో ఉపదేశాలు ఆయన ఇచ్చిరుకు తీసుకుంటున్నప్పుడు, ఆయన నిజంగా అహింసాపరుడా కాదా అని తేల్చుకోవాలంటే ఆయన అడగద్దన్నాడు. ఆయన అడిగితే అంతా గొప్పవాడినే చెబుతారు. పక్కనున్న డబ్బా వాయించే శిష్యుని అడిగితే ఇంకా ఎక్కువ చెబుతారు. అడగకూడదు. అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ. ఆయన ఎదురుగా నువ్వు కూర్చో, ఆయనకి చెప్పకో, కూర్చో. ఆ కూర్చున్న 10 నిమిషాల్లోనో పావు గంటలోనో మన మనస్సులో అందరి మీద ఉండే రకరకాల వ్యక్తుల మీద ఉండే శత్రుభావాలు, ద్వేషభావాలు అన్నీ తొలగిపోయి ప్రశాంతంగా అనిపిస్తే ఆ గురువు అహింసను పాటిస్తున్నట్టు లెక్క. ఇప్పుడు తరంగం ఎదురుగా ఉన్నటువంటి కవికి సకలార్తి నిర్మథనవన్నిన్ శుద్ధి గావించినట్లుగా అనిపిస్తుంది అంటే తరంగం గొప్ప యోగి. నా ఎదురుగా కూర్చున్న నాకే హృదయం సకల ఆర్తి నిర్మథనవన్నిన్ శుద్ధి గావించను. ఏదో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నట్టుగా అన్ని రకాల ఆర్తులు, ఆవేదనలు, ఉద్వేగాలు పోయి ప్రశాంతంగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అని కవి తన అనుభవాన్ని తాను చెబుతున్నాడు. అది ఏ ధ్యాన విశేషమో తరగపై అచ్చోట శాంత దయారేఖలు కనిపించెడిని, శ్రద్ధాయజ్ఞ సంభూత కాంతి దుమారమ్మయి వెల్లువెత్తిడిని, ఏ తీర్థ ప్రసాదములో హృదయం సకలార్తి నిర్మథనవన్నిన్ శుద్ధిగావించెడిన్, చలి వెల్గుల్ విరజిమ్ము వీచిక తపస్వాధీన చిత్తముతో జ్వలన జ్వాలికయోయనంగా విమల జ్ఞానాగ్రమై నిలిచి కుండలిని శక్తి ప్రచోదితంబైన నిష్ఠన్ వెల్గు ధ్యానంబునాన్ అలవో కైగనిపించుని అలకు, ధ్యానంబునాన్ అలవో కైగనిపించుని అలకు, ధ్యేయధ్యాతృ నిర్భేదతన్ చలి వెల్గుల్ విరజిమ్ము వీచిక. కెరటం అంటే చల్లగా ఉంటుంది, నీటిమయం, జలమయం. అది పూర్తిగా చల్లగా ఉంటుంది. దాని చేరిన వస్తువు కూడా చల్లగా అయిపోతుంది. ఏదైనా చల్లబడ్డానికి నీళ్లు చల్లుతాం మనం. అటువంటిది చల్లగా ఉండే కెరటం మండిపోతుందిట. అదే తపస్సు. చలి వెలుగులు విరజమ్ము వీచిక. చంద్రుళ్లాగా చల్లని కిరణాలు, చల్లదనాన్ని వెదజల్లే ఈ వీచిక, ఈ కిరటం తపస్వాధీన చిత్తముతో తపస్సుకు స్వాధీనం చేసేసింది తన మనస్సుని. అది ధ్యానంలో మనం గుర్తుపెట్టుకోవాలి. మనస్సు ఆపడమే, ఆలోచనలు ఆపడమే అదే ధ్యానం, అదే తపస్సు. జ్వలన జ్వాలికయోయనంగా మండేటువంటి అగ్ని కీలలాగా పైకి లేచి నిలబడిందిట. అలాగా అది ఇలా తపస్సు చేస్తుంటే ఇలా పాము నిలబడినట్టుగా నిలబడి తరంగం జ్వలన జ్వాలికలా ఉందిట. చలి వెల్గుల్ విరజిమ్ము వీచిక తపస్వాధీన చిత్తమ్ముతో జ్వలన జ్వాలికయోజనంగా విమల జ్ఞానాగ్రమై నిలిచి కుండలిని శక్తి ప్రచోదితంబైన నిష్ఠన్ వెల్గు ధ్యానంబునాన్ అలవోకై కనిపించునేయలకు, ధ్యేయధ్యాతృ నిర్భేదతన్. చలి వెలుగులు విరజిమ్మేటువంటి కెరటం ఎంత తొందరగా తన మనస్సుని తపస్సుకు అర్పించిందో గాని, ఎంతగా అందులో లీనమైపోయిందో గాని, జ్వలన జ్వాలికయోయనంగా మండే అగ్ని కీలలా నిలిచిందండి, కనపడుతోందండి. ఇప్పుడు అది అగ్నిశిఖలా ఉంది తప్ప నీటి కెరటంలా లేదు. విమల జ్ఞానాగ్రమై నుంచి అగ్నిశిఖల్ని మీరు గమనిస్తే ఒక విశేషం ఉంటుందండి.
దీపాన్ని చూడండి, దీపంలో ఇంకో శిఖ వెలుగుతూ ఉంటుంది, ఆ శిఖలో ఇంకో శిఖ ఉంటుంది. దేవుళ్ళో జీవుడు, జీవుల్లో దేవుడు అంటే అదే. ముండకోపనిషత్తులో చెబుతారు ఆ విషయాన్ని. దేవుళ్ళో జీవుడు ఎలా ఉంటాడో, జీవుల్లో దేవుడు ఎలా ఉంటాడో నీకు తెలియాలి అంటే దీపం పెట్టినప్పుడు ఆ దీప శిఖ మధ్యలో ఉండే ఇంకో దీపం అంటే ఇంకో వెలుగు, ఇంకో ఇలా అదే ఆకారంలో మళ్ళీ దాంట్లో ఉండే ఇంకో వెలుగు గమనించవయా నీకు అర్థమవుతుంది అన్నారు. దీపం అందుకోసం పెట్టాలి. ఒత్తి ఏమిటి, నూనె ఏమిటి, ప్రమిదేమిటి, ఏ పక్కని ఈ గొడవేటి ఎంతసేపును? విమల విజ్ఞాన దీపము అంటాడు శ్రీనాథుడు కాశీఖండంలో. విమల విజ్ఞాన దీపము వెలుగు చేసి విజ్ఞాన దీపం పెట్టాలి. ఏదో మొక్కుబడిగా పెట్టేస్తే ఏం జరిగేది ఏం లేదు. దీపం అర్థమైతే దేవుడు అర్థమవుతాడు. దీపం జ్యోతి పరం బ్రహ్మ అన్నారు. అగ్ని పెద్ద మంట మండినప్పుడైనా చలిమంటేనా మీరు ఇంత పొడుగులు లేచిన దాంట్లో మళ్ళీ ఓటు కనపడుతుంది, దానిలో మళ్ళీ ఓటు కనపడుతుంది, దానిలో మళ్ళీ ఓటు కనపడుతుంది. అదే దేవుళ్ళో జీవుడు, జీవుల్లో దేవుడు, జీవుల్లో దేవుడు, దేవుళ్ళో దేవుడు అన్నీ అర్థమవుతాయి. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి, అన్నిట్లోనూ నన్ను చూడు, నాలోనే అన్నీ చూడు అర్థం అది. భౌతిక పదార్థాల నుంచి ఆ అభౌతికమైనటువంటి తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కర్మకాండ ద్వారా జ్ఞాన మార్గంలో ప్రవేశించాలి. అది అర్థం చేసుకోవాలి. దాన్ని జ్వలన జ్వాలికయోయనంగా విమల జ్ఞానాగ్రమే నిలిచి చివరికి దీపపు కొస చిట్ట చివరకు జ్ఞాన అగ్రం. అదే తస్యాశిఖాయ మధ్యే పరమాత్మ వ్యవస్థిత స బ్రహ్మ శశి వత్సఖరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్. అదే దీపశిఖ చివర ఉండేది, అదే పరమాత్మ జ్వాల నిలిచి కుండలని శక్తి ప్రచోదితంపైన నిష్ఠను వెలుగు. మూలాధార చక్రంలో ఉండే కుండలని ప్రచోదితం చేసినట్టే, పైకి లేపినట్టే ఉందండి. ఈ కుడివైపు ఉండే నాడిని ఎడ అంటారు, ఇక్కడ పింగళ అంటారు. మళ్ళీ ఇవి గంటకోసారి ఇలా మారుతూ ఉంటాయి. ఈ మధ్యలో ఉండే నాడి సుషుమన నాడి. అది సరిగ్గా తామర పువ్వు కింద ఉండే కాడలో మధ్యలో ఉండే దారంలా ఉంటుంది. అందుకే మనకి సృష్టి అంతా పాలసముద్రం, అందులో విష్ణువు, ఆయనకు గర్భం, ఆ నాభిలోంచేమో నాభి కమలం కాడ, అందులోంచేమో బ్రహ్మ అని చెప్పారు. ఈ నాభి దగ్గర మూలాధార చక్రం ఉందయ్యా. దాని మూలాధారాన్ని మణిపూరాన్ని అన్నింటినీ పద్మం అంటారు. ఆ మణిపూరమే విష్ణు స్థానం, అదే పద్మం అయ్యా. ఆ మూలాధార చక్రంలో ఉన్న కుండలిని శక్తిని లేపగలిగితే, ప్రచోదితం చేయగలిగితే, రేతస్సున బ్రహ్మచర్యం ద్వారా ఆ మార్గం గుండా పంపించగలిగితే, అది నేరుగా తామరతూటి దారంలోంచి ఆ జీవశక్తి వచ్చి తామర పువ్వుని నీటి కంటే ఎప్పటికప్పుడు నీటి కంటే పైన ఉండే విధంగా పెంచినట్టుగానే ఈ జీవిని దేవుణ్ణి చేస్తుందయా అని చెప్పారు. అది కుండలిని శక్తి. మూలాధారేకనయ బ్రహ్మగ్రంథి విభేదిని అంటే అర్థం అది. హరనేత్ర అగ్నిసందగ్ధ కామ సంజీవనౌషధికి అని తర్వాత వరుసగా మనకు మంత్రాలు శ్రీమద్ వాగ్భవకోటైక స్వరూపముఖ పంకజ కంఠాధ కటి పర్యంత మధ్యకోట స్వరూపిణి శక్తి కోటైకతాపన్న కట్ యథోభాగధారిణి మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేవర కులామృతైకరసిక కులసంకేతపాలిని కులాంగన కులాంతస్థ కౌళిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర మూలాధారైకలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ సంచారం ఇలా సాగుతుంది. అది సాధన. కుండలిని శక్తి ప్రచోదితమైన నిష్ఠన్ వెల్గు. ఇంత తొందరగా యోగాభ్యాసం చేసిన మహాయోగిలాగా ధ్యాననిష్టలోకి వెళ్ళిపోతుంది, నన్ను గమనించడమే లేదు ఈ తరంగం అంటే తప్పనిసరిగా దీనికి నమస్కారం చెయ్యాలి. ధ్యానంబునాన్ అలవోకై కనిపించుని అలకు. అసలు ధ్యానం అంటే ఎంత అలవోకగా నిష్టలోకి వెళ్ళిపోయింది ఇది. మామూలుగా ఏదైనా పని తేలిగ్గా జరిగితే అలవోకగా చేసేసారండి. అలవోకగా అంటే అర్థం ఏమిటి? ఊరికే ఎందుకంటారు అన్నమాట. అలా ప్లస్ పోక, గసడదవా దేశం జరిగి అలా ఓక అయింది. అలా పోక అంటే కెరటం ఇలా పైకి లేవడం, ముందుకెళ్ళడం చాలా తేలిగ్గా జరిగిపోతాయి. అంత తేలిక. ఇది అసలు చేస్తున్నదే అలా, అందుకని దీనికి అలవోకే. అలవోకై కనిపించుని అలకు. ఇది అలే కదా, అందుకే అలవోకగా చేసేసింది అని భాషాపరమైన సాహిత్యపరమైన ఒక ప్రయోగం. ఎందువల్ల? ధ్యేయ ధ్యాతృ నిర్భేదతం. ధ్యాతృ అంటే ధ్యానం చేసేవాడు,
ధ్యేయం అంటే ధ్యానం ద్వారా చేరుకోవలసిన వాడు. ఈ రెండింటికి భేదం లేదు అని అర్థమైంది. భక్తుడు, భగవంతుడు, జీవుడు, దేవుడు అంతా ఒక్కటే. జీవో దేవ సనాతన. ఇప్పుడు ఇంకో మాట అంటున్నాడు. పైగా ఈ ధ్యానం ఎక్కడ చేస్తోందంటే ఇంతవరకు ఆయన ఒళ్ళో ఉండి ఈ కథలన్నీ చెప్పింది. ధ్యానం కూడా ఆయన ఒళ్ళోనే చేస్తోంది. ఆశ్చర్యపోయాడు ఆ కవి. అయ్యి బాబోయ్, నా ఒళ్ళో చేస్తున్న ధ్యానం ఇంత తీవ్రంగా ఉంటుందా? తరంగం తన ఒడిలో ధ్యానం చేస్తోంది అన్న స్పృహ రాగానే కవికి ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. ఇదేమిటి, ధ్యానం చేయాలంటే యోగదండం ఉండాలి, కమండలం ఉండాలి, పులి చర్మం ఉండాలి, నా ఒళ్ళో ఏమీ లేవు, లుంగి పంచి తప్ప. ఇదేమిటిది? పులి చర్మంబును లేని నాయుడిని, పులి చర్మంబును లేని నాయుడిని, సంపూర్ణాప్త భావార్ద్రమౌ చలి చర్మంబున గోరుచుండే. ఏం నా అదృష్టం, ఇది అదృష్టం అనుకోవాలా? ఈ తరంగానికి ధ్యానానికి అవసరమైన సామగ్రి నేనేమీ కల్పించలేకపోయారని నా దురదృష్టం అనుకోవాలా? తరంగమా, నేనెంత అదృష్టవంతుణ్ణి. పులి చర్మంబును లేని నాయుడిని, సంపూర్ణ ఆప్త భావార్ద్రమౌ చలి చర్మంబున గోరుచున్న జలనైశ్చల్య ప్రభావంబు, జలనైశ్చల్య ప్రభావంబు, సంచలనగ్రేసర చక్రవర్తియగు నా స్వాంతంబునందు ఏదో నిశ్చలతాభావము నింపే. సంచలనగ్రేసర చక్రవర్తియగు నా స్వాంతంబునందు ఏదో నిశ్చలతాభావము నింపే. ధ్యానలహరీ చాంద్రీ ప్రభావంబునన్, ధ్యానలహరీ చాంద్రీ ప్రభావంబునన్. పులిచర్మంబును లేని నాయుడిని, నేను కవిని, మనిషిని, ఏదో పంచగట్టుకుని వచ్చాను ఇక్కడికి. ఊరికే ఏదో విహరిద్దామంటే నీతో నాకు సాంగత్యం వచ్చింది, నువ్వేమో నన్ను ఏదో ఆసనం చేసుకున్నావు. ఇక్కడ పులిచర్మం లేదు, కమండలం లేదు, యోగదండం లేదు, ధ్యానం ఏమిటి? పైగా ధ్యానం కుదిరే చోటు కూడా కాదు. ఎందుకని? సంపూర్ణ ఆప్తభావ ఆర్ద్రమౌ చలి చర్మంబున గురుచున్న. కవి ఒడి ఎలాంటిది అంటే చలి చర్మం, ఎప్పుడూ చల్లగా ఉంటుంది కవి గుండె. ఆయన పైకి కోపంగా కవిత్వం చెబుతాడు కవి, కారణము లోపల ఉండే బాధ. ఆ బాధకి కారణం ఎవరి మీదో ఉండే జాలి, దయ. దయాగుణము, జాలి గుణం యొక్క గుణం ఎప్పుడూ చల్లదనమే కదండి. దయ వేడిగా ఉంటుందా? జాలి వేడిగా ఉంటుందా? వేడిగా ఉండదమ్మా. జాలి వెచ్చగా ఉండొచ్చు. వెచ్చదనం వేరు, వేడి వేరుగా. నాకు సంపూర్ణ ఆప్తభావార్ద్రమవు. ఇప్పుడు కవి మనస్సు ఆప్తంగా ఎవరి గురించో తాపత్రయపడుతూ ఉంటుంది. అందువల్ల ఆర్ద్రంగా ఉంటుంది, తడిసిపోయి ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఇలాంటి చోట ధ్యానం ఎలా చేస్తున్నావు? పులిచర్మం కూడా లేదు, అది చలి చర్మం తప్పితే పులిచర్మం కాదే. కానీ ఇలా చేస్తున్న కెరటం యొక్క జలన ఐశ్చల్య ప్రభావం, ఆ జలం యొక్క నైశ్చల్య ప్రభావం. జలం ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. ఇప్పుడు ఆశ్చర్యకరంగా కదలకుండా స్థిరంగా ఉంది. అంటే తపస్సు ఎంత గొప్పది అంటే కదిలే వాటిని కదలకుండా చేస్తుంది, కదలకుండా ఉండే వాటిని కదిలేలా చేస్తుంది. అందుకే రాతిగా మారిన వారు అహల్యలుగా మారారు, రంభలుగా మారారు. మనుషులు విచిత్రమైనటువంటి చలనాలు మొదలు పెడితే చెంచలంతో జీవితాన్ని, తమ చాపల్యాలతో జీవితాన్ని చెంచలు కూడా చేసేసుకుంటే రాయిపోతారు. ఇంద్రియ నిగ్రహంతో రాయిలాగే మార్చగలిగితే మనస్సును నిశ్చలంగా ధర్మానికి తప్ప దేనికి లొంగకుండా అప్పుడు పరమ చైతన్యంతో ఉండగలుగుతారు. మనిషి చైతన్యవంతుడు అయ్యేది ధర్మాన్ని నిర్వర్తించడానికి, లోకమంతా వ్యాప్తి చెందడానికి కాదు, సామ్రాజ్యాలు విస్తరింప చేసుకోవడానికి కాదు. మన పనులు మనం చేయడానికి అవసరమైన చైతన్య శక్తినే వినియోగించాలి. మిగిలిన చైతన్య శక్తితో తపస్సు చేయాలి. పులి చర్మంబును లేని నాయుడిని, సంపూర్ణ ఆప్తభావార్ద్రమౌ చలి చర్మంబున గోరుచున్న జలనైశ్చల్య ప్రభావంబు. అక్కడ కూర్చుని అనువైన చోటు కాదు, పులిచర్మం లేదు, కమండలం లేదు, యోగదండం లేదు, ఇదేమీ అడవి కాదు, ప్రశాంత ప్రదేశం కాదు. ఓ పక్క సముద్ర తరంగాల హోరు, జోరు, గొడవ. ఇక్కడ తపస్సు ఏమిటి? అయినా ఎంత బాగా చేస్తుందంటే దాని నైశ్చల్యం, ఆ నిశ్చలతా భావం ఈయన మనస్సు మీద పడిందిట. పడి సంచలనగ్రేసర చక్రవర్తియగు నా స్వాంతమునందు ఏదో నిశ్చలతాభావము నింపే. ఒక్క క్షణం కూడా నిశ్చలంగా ఉండలేనటువంటి నా మనస్సులో కూడా ఒక నిశ్చలతాభావాన్ని కలిగించింది. సంచలనాగ్రేసర చక్రవర్తి,
లకారప్రాసతో పద్యం మొదలు పెట్టడం వల్ల చక్కగా కుదిరింది మాట. సంచలనాగ్రేసర చక్రవర్తి. నిజంగా మన మనస్సు అంతే కదండి. ఒక క్షణం తిన్నగా ఉండగలదా? ఒక 2 నిమిషాల్లో ఎన్ని దేశాలు తిరిగి వస్తుందండి, ఎన్ని సమస్యల గురించి ఆలోచిస్తుందండి. ఇంత చేస్తే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? స్నానం చేస్తున్నాం. ఈ తలుపు తీయకుండా మనం బయటికి వెళ్ళేది లేదు, ఎవడో లోపలికి వచ్చేది లేదు. ఇప్పుడప్పుడే అమెరికా వెళ్ళింది, అంబాజీపేట వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందంటే ఏమో అని మన మనసులోకి వచ్చాయి. సంచలనాగ్రేసర చక్రవర్తియగు జల నైశ్చల్య ప్రభావం, ఆ జలం యొక్క నిశ్చలతా భావం నా స్వాంతంబునందు ఏదో నిశ్చలతాభావము నింపి నా మనస్సును కూడా నిశ్చలంగా చేసింది. అంటే మనం తపస్సు, యోగ సాధన లాంటివి చెయ్యాలి అంటే ఆ వాతావరణాన్ని కల్పించుకోవాలి. పరమహంస పరివ్రాజకాచార్య పీఠాన్ని స్వీకరించిన వారు 24 గంటల్లో 20 గంటలు తపస్సులో ఉండాలి. మాట్లాడ్డాలు, తిరగడాలు, మైకులు, మీటింగులు, కటౌట్లు, రోడ్లు, బట్టల షాపులు, బంగారం కొట్లు వారికి సంబంధించినవి కాదు. నన్ను మన్నింతురుగాక. సినిమా యాక్టర్ల కంటే అన్యాయంగా తయారయ్యారు. ఆశ్రమాల్లో మామూలు బయట రోడ్డు మీద కంటే కోలాహలం ఎక్కువగా ఉంది. ఇక్కడ రోజు 1000 మంది రావడం, 1000 మంది వెళ్ళడం, లక్షలు లక్షలు విరాళాలు ఇస్తూ ఉండడం, జమీందారులు వస్తూ ఉండడం, వెడుతూ ఉండడం, వారికి వీరి స్వాగతాలు, వీరికి వారు ఆగతాలు. ఎక్కడుంటుందండి ప్రభావం? అదే కణ్వముని ఆశ్రమం అయితే, వశిష్ఠుని ఆశ్రమం అయితే, సైన్యంతో సహా వచ్చిన దిలీప మహారాజు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి రావడానికి 2 మైళ్ళ దూరం ముందు చెప్పులు సైతం సమస్తం వదిలేశాడు. రథాన్ని, గుర్రాలని, సారథులని, సైన్యాన్ని 2 మైళ్ళ దూరం ముందు. ఆశ్రమానికి ఒక 20 గజాల దూరంలో చెప్పులు సైతం వదిలేశాడు. ప్రశాంతంగా వచ్చాడు. అక్కడ ఎంత ప్రశాంత వాతావరణం ఉందంటే కాళిదాసు వర్ణిస్తాడు ఆశ్చర్యకరంగా. అభిజ్ఞాన శాకుంతలంలోనూ రఘువంశంలోనూ కూడా సందర్భాల్లో ఒక అంగరక్షకులు తప్పరు కదా, రాజుగారికి కూడా ఉంటారుగా, వాళ్ళను కూడా అన్నట్టు ఆ రాజు కత్తులు ఉండడానికి వీలు లేదంటే కత్తి లేకుండా రక్షణ లాగండి అన్నట్ట. సరే కర్ర పట్టుకోండి అన్నట్ట. ఆ కర్ర పట్టుకుని వచ్చేట బాడీగార్డు. విచిత్రంగా వర్ణిస్తాడు కాళిదాసు. కర్ర పట్టుకుంటే ఆ కణ్వ మహర్షి ఆశ్రమంలో ఉండే లేడి పిల్ల ఆ కర్రను పట్టుకుని కొరుకుతోందిట. లేడికి కర్ర కనపడితే పరిగెట్టదండి, కుక్కకి కానీ. మరి అది కొరుకుతోంది అంటే దాని జీవితంలో అది కర్రను చూడలేదండి. అది కణ్వ మహర్షి ఆశ్రమం. ఇంక చెప్పక్కర్లేదు. అక్కడ అన్ని లేళ్లు తిరుగుతున్నాయి. ఎప్పుడూ ఎవ్వరూ దాన్ని కర్ర పుల్లతో కూడా అదిలించలేదు. అంత అహింస ఉంది అక్కడ. కాబట్టి కణ్వ మహర్షి ముందు పులిపిల్ల పక్కనే లేడి పిల్ల, సింహం పక్కనే ఏనుగు కూర్చుని పేరంటాలు చేసుకుంటున్నాయి. అక్కడ శ్రావణ మాసం నోములు అష్టాచమ్మ ఆడుకుంటున్నాయి. ఎందుకని? జలన ఇశ్చల్య ప్రభావంబు సంచలనగ్రేసర చక్రవర్తియగు నా స్వాంతంబునందు ఏదో నిశ్చలతాభావము నింపే ధ్యానలహరి చాంద్రీ ప్రభావంబునం. చాంద్రీ అంటే వెన్నెల, చాందిని అంటారు. చంద్ర సంబంధమైంది చాంద్రి. ధ్యాన లహరి చేస్తున్నది లహరియగా, అలయగా. లహరి, అల, కెరటము, ఊర్మి ఎన్నున్నాయి, అన్నీ వాడాడు ఈ కవి. అన్ని పదాలు వాడాడు. సముద్రానికి ఎన్ని పదాలు ఉంటాయో అన్నీ ఈ కావ్యంలో ఉంటాయి. కెరటం అనడానికి ఎన్ని ఉంటాయో అన్నీ ఉంటాయి. ఆ అల చేస్తున్నటువంటి తపస్సు కారణంగా, అల్లరి చేసే అల తపస్సు చేస్తుంటే దాని ప్రభావం కారణంగా సంచలనాగ్రేసర చక్రవర్తి అయిన అతని మనస్సు కూడా ఒక నైశ్చల్య భావానికి, నిశ్చలతా భావానికి పాత్రమైందట. అది మహర్షుల తపస్సు అలా ఉండడం వల్లనే అక్కడ ఏమవుతుంది? ఏనుగు ఏనుగుతనాన్ని, పులి పులితనాన్ని, సింహం సింహత్వాన్ని, మృగం లేడితనాన్ని కోల్పోతాయి. ఆత్మస్వరూపం ఒక్కటే ఉంటుంది. కాబట్టి ఎవరికి ఎవరు భయపడడం, ఎవరిని ఎవరు భయపెట్టడం జరగదు. మనం కూడా ఆత్మస్వరూపాన్నే ధ్యానం చేస్తే, ఈ శరీరాన్ని మర్చిపోగలిగితే మనకు ఇతరులతో ఉండే రాగద్వేషాలు, గొడవలు, అసూయలు, కామక్రోధాలు లేదా వాంఛలు, ప్రేమలు సమస్తం సర్దుకుపోయి ఒకే ఒక అద్వైత ఏకమేవ అద్వితీయ బ్రహ్మ అన్నట్టుగా ఒకే ఒక బ్రహ్మస్వరూపం కనిపిస్తుంది. అది తపస్సుకు లక్ష్యం. దాన్ని మనం చేరుకోవాలి. 23:30 గంటల్లో చేరుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువ వాడదాం, నీళ్లు తక్కువ వాడదాం.